1968వ సంవత్సరం మా నాన్నగారు శ్రీకాకుళంలో ఉద్యోగం చేస్తున్నారు. మా అమ్మమ్మ, తాతయ్య గారు తరచూ వచ్చి మా దగ్గర ఉండి వెళుతూ ఉండేవారు. ఆ సమయంలో వాళ్ళు మా దగ్గరే ఉన్నారు. మా నాన్నగారికి ఆఫీసుకు ఒక ఉత్తరం వచ్చింది. తాతయ్య గారి పేరు మీద ఉందిట. అవినిగడ్డలో ఉంటున్న పొత్తూరి వెంకట సీతారామకృష్ణమూర్తి గారు మా తాతగారికి ఉత్తరం రాశారు. బాబాయ్ గారికి నమస్కారాలు. మా అబ్బాయి వెంకట శివరావు ఏఎంఐఏ పాస్ అయ్యి చిత్తరంజన్లో ఉద్యోగం చేస్తున్నాడు. 457 రూపాయలు జీతం. మా అబ్బాయికి పెళ్లి చేసే ప్రయత్నంలో ఉన్నాం. మీకు అంగీకారం అయితే మీ మనవరాల్ని మా అబ్బాయికి ఇచ్చి వివాహం చేయవలసిందిగా కోరుతున్నాను అని రాశారు. అప్పట్లో బంధువుల్లో అట్లా రాసేవాళ్లే. అది చూసి మా నాన్నగారు, మా తాతగారు తెగ సంబరపడిపోయారు. వాళ్ళతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి ఒక తారీఖు నిర్ణయించారు. అదేం కర్మమో, ఇటువంటి ముఖ్యమైన సందర్భాలలో మా నాన్నగారికి ఎప్పుడూ సెలవు దొరికేది కాదు. నేను మా అమ్మ శ్రీకాకుళంలో రైలు ఎక్కి గుంటూరు వచ్చాం. వాళ్ళు అవినిగడ్డ నుంచి వస్తారట. కాస్త పెళ్లి చూపుల రోజు వచ్చేసింది. కాస్త నిండుగా కనిపించాలని మా రెండో బాబాయ్ భార్య లలిత పిన్నిది పెద్ద ఎర్ర అంచు ఉన్న గంధం రంగు బెనారస్ చీర కట్టారు. ఆవిడే కట్టింది పాపం. ఆవిడ కట్టను, నాకు చీర ఊడిపోను, ఆవిడ కట్టను, చీర ఊడిపోను. పిన్నులు పెట్టవే లలిత అని మా పెద్దత్తయ్య, ఇంకా నయం చిరిగిపోతుంది వదిన గారు, ఇది కాస్త కుదురుగా ఉంటే సరిపోతుంది అని పిన్ని వాదులాడుకున్నారు. చీర కట్టడం అయిన తర్వాత సవరం పెట్టి జడ వేశారు, పువ్వులు పెట్టారు, మెళ్ళో నెక్లెస్, గొలుసు, జూకాలు, చేతులకి గాజులు వేశారు. పొడుగు బొట్టు కాదు గుండ్రం బొట్టు అని వాదనలు. మొత్తానికి మేకప్ అయింది. మేడ మీద గదిలో వాళ్ళు వచ్చారు. అందరూ కిందకు పరిగెట్టారు. మా కోతిమూక, మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు బోలెడు మంది ఉండేవాళ్ళం. మేం చేసే అల్లరి అంతా ఇంత కాదు, పేరు ప్రసిద్ధి కూడాను మాకు. ఒకసారి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మా అల్లరికి. మా బాబాయ్ స్కూల్లో హెడ్ మాస్టరు. పిల్లలం అందరం మేడ మీద ఆడుకుంటూ ఉంటే పెద్దవాళ్ళందరూ పేకలు తీసుకుని మేడ మీదకు వచ్చారు. వచ్చి మమ్మల్ని అందరినీ కిందకు పోండి, లేకపోతే కాళ్ళు విరిచేస్తాం అని తరిమేశారు. మంచి చక్కగా ఆడుకుంటున్న సమయంలో మమ్మల్ని అట్లా కిందకు తరిమేస్తే కోపం రాదు, ఏం చెయ్యాలా అని పక్కింటికి వెళ్ళాము. 4 ఇళ్ళు మావే. అక్కడ అదృష్టవశాత్తు బీరువాలో కొన్ని పేపర్లు కనిపించాయి, ఆన్సర్ పేపర్లు. మా బాబాయ్ దిద్దడానికి ఇంటికి తీసుకొచ్చాడు. చక్కగా ఆన్సర్ పేపర్ల కట్ట, ఎరుపు రంగు పెన్సిలు అన్నీ అమర్చి ఉన్నాయి. మాకు భలే సరదా వేసేసింది. మా చిన్నన్నయ్య ఆ ప్యాకెట్ విప్పి మా అందరికీ తలొక పేపరు ఇచ్చాడు. మేమందరం యథాశక్తి పేపర్లు దిద్ది మార్కులు వేశాం. ఆ తర్వాత మా బాబాయ్ వచ్చి మమ్మల్ని అందరినీ తల 2 పీకటం. మా పిన్ని ఏమో చాలే ఊరుకోండి, పిల్లలకు అందేలా పెట్టుకుంటారా అటువంటి ముఖ్యమైన కాగితాలు గట్రాను అని మా బాబాయినే మందలించటం జరిగింది. ఆ స్థాయిలో ఉండేది మా వాళ్ళ అల్లరి. పెళ్లివారు వచ్చారు కదా, పిల్లలందరూ కిందకి పరిగెట్టారు. అందరూ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు కూడా వెళ్ళి మళ్ళీ వచ్చారు. ఎంత పొడుగ్గా ఉన్నాడో అబ్బాయి అన్నాడు మా తమ్ముడు. వెధవకి అప్పుడు 7 ఏళ్ళు. నల్ల ప్యాంటు, తెల్ల చొక్కా, టక్ చేసుకున్నాడు అబ్బాయి. బూట్లు నల్లవి అని చెప్పింది 6 ఏళ్ల మా చెల్లెలు. కాసేపటికి మా పిన్ని వచ్చింది. సవరం పెట్టి వేసిన జడ సగం ఊడిపోయింది.
చీర కుచ్చెళ్ళు కూడా ఊడిపోయాయి. ఆవిడకి చిరాకు వేసింది. బొత్తిగా కుదురులేని మేళం, దీనికి నాకు పెళ్ళొక్కటే తక్కువ అని కోప్పడింది. వెంటనే నా మొహం చూసి, లేదులే ఊరికే అన్నాను. ఏడు మొహం పెట్టకు, అవతల పెళ్లి చూపులు. వంటవాడు భలే కమ్మగా చేశాడు, అరటికాయ బజ్జీలు, మైసూర్ పాకు. వాళ్ళు వెళ్ళగానే తిందుగాని అని బుజ్జగించి మళ్ళీ తయారు చేసింది. చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళింది. ఆ సమయంలో కనీసం 30 మంది ఉన్నారు ఇంట్లో. చెప్పానుగా, అందరూ బంధువులని. విశాలంగా ఉందని వాళ్ళందరూ మధ్య హాల్లో కబుర్లు. ముందు గదిలో సోఫాలో పెళ్లి కొడుకు. ఆయన ఎదురుగా నన్ను కూర్చోపెట్టి లోపల వాళ్లకు మర్యాదలు చేయటానికి వెళ్ళిపోయింది మా పిన్ని. మేమిద్దరం నా చుట్టూ పిల్ల మూక. అందరూ ఏకమైపోయి, మీరు ఏ ఊళ్ళో ఉంటారు, ఎట్లా వచ్చారు, బస్సులోనా, రిక్షా మీదనా అంటూ ఊపిరి ఆడకుండా ఆయన్ని ప్రశ్నల మీద ప్రశ్నలు. మా ఇంట్లో పిల్లలకి ఇంకో అలవాటు కూడా ఉంది. కొత్త వాళ్ళు వస్తే ఓ పాట పాడకుండా ఒట్టి చెవులతో పంపించం. మా చెల్లెలు, నేను పాట పాడతాను వినండి అంది. వద్దు అన్నారు ఆయన. అబ్బే కాదు, పాడతాను అని పెద్ద గొంతేసుకుని, పెళ్లి కుమారా రావయ్య, మా భాగ్యం కొద్దీ దొరికావయ్య అన్న పాట మొదలుపెట్టింది. మిగిలిన వాళ్ళు గొంతు కలిపారు. పాట కాసేపు జరిగేసరికి ఆయన చివాలను లేచి బయటికి వెళ్ళిపోయారు. పలహారం పెడదామని వస్తే ఆయన వాకిట్లో మామిడి చెట్టు కింద నిలబడి ఉన్నారట. అయ్యో, ఇక్కడ నిలబడ్డావే నాయనా అని లోపలికి తీసుకువెళ్ళారు. ఇంకో గంట కూర్చుని వాళ్ళు వెళ్ళిపోయారు. నేను మాత్రం కూర్చునే ఉన్నాను. ఏమో అనుకున్నా, బాగానే కూర్చుంది అని మెచ్చుకుంది మా పెద్దత్తయ్య. కూర్చోక ఏం చేస్తాను, కదిలితే జడా కుచ్చెళ్ళు ఊడిపోతాయేమో అని భయం. ఎట్లా ఉన్నాడే అబ్బాయి అని అడిగింది బామ్మ. ఏమో, నేను చూడలేదు అన్నాను. దైవసాక్షిగా చెబుతున్నా, నేను చూడలేదు. ఓసిని ఇల్లు బంగారంగాను, అంతసేపు కూర్చున్నాడు, తలెత్తి చూసుకోవద్దు. సరేలే, మేమందరం చూసాం, మహారాజులా ఉన్నాడు అంది. మర్నాడు బయలుదేరి మా ఊరు వచ్చేసాం, అమ్మ, నేను. వారం రోజుల తర్వాత ఆ అమినిగడ్డ వాస్తవ్యులు పొత్తూరి సీతారామకృష్ణమూర్తి గారు మా తాతయ్య గారికి ఉత్తరం రాశారట. మా చిరంజీవి మీ సంబంధం ఇష్టపడటం లేదు అని చాలా బాధపడుతూ రాశారు. పాపం తాతయ్య గారికి చాలా కోపం వచ్చింది. బంగారం లాంటి బిడ్డ, అది నచ్చలేదా? వీడి తాత లాంటి సంబంధం తీసుకొచ్చి నా మనవరాలికి పెళ్లి చేస్తాను అని శపథం చేశారు. మరి ఆ రోజుల్లో పిల్లని చూసి నచ్చలేదు అని చెప్పటం అమర్యాద. ఆ తర్వాత వీళ్ళ ద్వారా ఆడపిల్లని చూసి నచ్చలేదు అనటం మర్యాద కాదు. బంధువులు తప్పట్టుకుంటారు. అయిన వారితో వ్యవహారం. అమ్మాయి చక్కగా కళగా ఉంది, ఇట్లా వంకలు పెడితే మంచి సంబంధాలు రావు అని పెద్దవాళ్ళు ఆ అవినిగడ్డ పెళ్లి కొడుక్కి నచ్చ చెప్పారని, రాకపోతే పోయింది, పెళ్లి చేసుకోకుండా ఆజన్మాంతం బ్రహ్మచారిలా ఉండిపోతాను, అంతేకాని ఆ శాల్తీని మాత్రం పెళ్లి చేసుకోను అని ఖచ్చితంగా ఆ అబ్బాయి చెప్పాడని వీళ్ళ ద్వారా తెలిసింది. అప్పట్లో మా ఒల్లూరు వారంటే చాలా గొప్పగా చూసేవారు. మా ఇంటితో సంబంధం కలుపుకోవటం అంటే ఇక చెప్పే పని లేదు. అటువంటిది నా వివాహ ప్రయత్నం అట్లా అవడం అవమానంగా అనిపించింది మా పితామహుడు గుంటూరు తాతయ్య గారికి. ఆయన గురించి మీ అందరికీ తెలిసిందే కదా. అవినిగడ్డ వారి సంబంధం తప్పిపోయాక నెల తిరిగేలోగా నాకు పెళ్లి చేసేద్దామని శపథం చేసేశారు ఆయన. మా నాన్నగారు 4 అన్నదమ్ములు. నాన్నగారు పెద్ద బాబాయి తండ్రి ఎదుట మాట్లాడేవాళ్ళు కాదు, కానీ మిగతా 2 ఆయనతో వాదించటం, చాటున ఆట పట్టించటం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ దృశ్యం చూస్తే పొట్ట పగిలిపోయేలా నవ్వు వచ్చేది మా అందరికీ. ఈ నా పెళ్లి విషయంలో కూడా ఆఖరి బాబయ్య వాదనకి దిగాడు. ఏదో వాళ్ళు అడిగారు, మనం చూపించాము, చూశారు, అయిపోయింది. దానికి 15 ఏళ్ళు. ఇప్పుడు అర్జెంటుగా పెళ్ళి అవసరమా
కొన్నాళ్ళు ఆగండి, డిగ్రీ అయ్యాక చూద్దాం అన్నాడు. ఆఖరు సన్నాసివి నువ్వు నాకు చెప్పేవాడివే. గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించడం అంటే ఇది. అన్నయ్యని చూడు, వాడి కూతురి పెళ్లి విషయమైనా వాడే నోరెత్తటం లేదు. నీకేం కష్టం? ముందే చెప్తున్నాను. దీనికే కాదు, రేపు నీ కూతుళ్ళ పెళ్ళిళ్ళు కూడా నా ఇష్ట ప్రకారమే చేస్తాను. మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు ఏమనుకుంటున్నావో అన్నారు. అట్లాగే మా పిల్లల పెళ్ళి, మా పిల్లల పిల్లల పెళ్ళి, వాళ్ళ పిల్లల పెళ్ళి కూడా మీరే చేయండి, కాదను. కానీ దీన్ని చూడండి ఒక్కసారి, ఏమైనా కుదురు ఉందా? ఈ ఆటలు అల్లరి ఇవన్నీ చూసేగా మొన్న అబ్బాయి పాపం పిక్కబలం చూపించి పారిపోయాడు అన్నాడు బాబాయ్. పోతే పోయాడు, వాడి తాతలాంటి వాడిని వెతికి తెస్తాను అన్నారు. వాడి తాతలాంటి వాడిని మళ్ళీ వెతకటం ఎందుకు? మీ పాత ఫ్రెండ్స్లో ఎవరినైనా చూసి పెళ్లి కాని వాడు ఉంటే చేసేయండి. మేమందరం పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అని కోరస్గా పాడుకుంటాం అన్నాడు. అందరూ ఒకటే నవ్వు. తాతయ్య గారికి కోపం వచ్చేసింది. తండ్రితో వెటకారం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సరే, వేడిలో వేడి అన్నట్లు నా కోసం సంబంధాలు చూడాలి అనుకున్నారు. అందులో మాకు బోర్లెడు కోరికలు. నేను 5 అడుగుల 6 అంగుళాల పొడుగు. ఆ రోజుల్లో ఆడపిల్లలకు అది చాలా పొడుగు కింద లెక్క. వరహీనం కాకూడదు, ఈడు జోడుగా ఉండాలి, ఇంటికి పెద్ద కోడలు కాకుండా ఉంటే బాగుంటుంది అని అమ్మ కోరిక. నాన్నగారికి అల్లుడు గవర్నమెంట్లో ఉద్యోగి అయి ఉండాలి. ఇక తాతగారు వాళ్ళకి ఇల్లు వాకిలి ఆస్తి పాస్తి ఉండాలి. జాతకాలు కుదరాలి. ఇవన్నీ కుదిరిన సంబంధం ఒకటి కనిపించింది. వాళ్ళది తెనాలి. పెళ్ళికొడుక్కి బొంబాయిలో ఉద్యోగం. వాళ్ళు 1 డజన్ మంది వచ్చారు పెళ్లి చూపులకు. కుటుంబ సభ్యులు కాక ఓ మనిషిని తోడు తెచ్చుకున్నారు. అత్తగాడిదే పెత్తనం అంతా. తాతయ్య గారికి ఆయన వ్యవహారం బొత్తిగా నచ్చలేదు. కాస్త అప్రసన్నంగానే ఉన్నారు. నా పేరు వివరాలు ఆయనే అడిగాడు. ఆఖరున అమ్మాయి చేత పుస్తకం చదివించండి అన్నాడు. అంతే, అగ్నిపత్రం పర్వతం బద్దలైంది. పుస్తకం చదివించాలా? పియూసీ చదువుతోంది అని చెప్పాం. వీణ నేర్చుకుంది, వీణ వాయిస్తుంది అని చెప్పాం. దర్జాగా దాంతో ఇంగ్లీష్లో మాట్లాడి చూడండి, లేదా ఓ పాట పాడించండి వింటామంటే అది మర్యాద. కానీ పుస్తకం చదివించమంటారా? ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడాలో తెలియకపోతే ఎట్లాగండి అని మండిపడ్డారు తాతయ్య. వాళ్ళు కంగారు పడ్డారు. ఏదో పెద్దవాడు చాదస్తం అని చెప్పబోతుంటే వారించారు. మరి ఆయన ఎందుకు వెంట పెట్టుకొచ్చారు? కాస్త మంచి మర్యాద తెలిసిన వాడిని సాయం తెచ్చుకోకపోయారా అని దులిపేశారు. వాళ్ళు కూడా ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మా ఇంట్లో చనువుగా ఉండే సత్యానికి వాళ్ళు రాగానే వీణ తెచ్చి ఇవ్వు అని చెప్పి ఉంచారు కాబోలు. వాళ్ళు వెళ్ళాక వీణ తీసుకువచ్చాడు సత్యం. ఏది చక్కగా రామభక్తి సామ్రాజ్యం కృతి వాయించమ్మా అన్నారు తాతయ్య. పెళ్లి వారిని తరిమేశారు. ఇప్పుడు మనకు ఎందుకండి నాన్నగారు పాట కచేరి అన్నాడు రెండో బాబాయ్. పోతే పోయారు, వాళ్ళేం మనుషులరా, అపసంత వెధవలు. వాళ్ళకి పెళ్ళని ఇవ్వడం కాదు, రేపు దాని పెళ్లిలో బంతి మీద మంచినీళ్లు పోయడానికి కూడా రానివ్వను అన్నారు ఆగ్రహంగా. మా వాళ్ళంతా కాఫీలు తాగి మీటింగు పెట్టుకున్నారు. అదే మనుషులో నాకు ఏం నచ్చలేదు అంది బామ్మ. మాకు నచ్చలేదు, కానీ పెళ్లివారిని తిట్టి పంపించారు అంటే నలుగురిలో చెడ్డ పేరు వస్తుందేమో అంది మా అమ్మ. పాపం తల్లి కదా, బాధ, ఆ భయం. నాన్నగారు కూడా కాస్త బాధపడ్డారు. రెండోసారి కూడా ఇలా జరిగింది ఏమిటో. పోనీ దీన్ని డాక్టర్ కోర్స్ చదివిద్దామా అన్నారు. సినిమాలో అలిగిన హీరోయిన్ వెళ్ళి కలెక్టర్ అయిపోయినట్టు నీకు చిరాకు వేసినప్పుడల్లా దాన్ని డాక్టర్ చదివిస్తామంటే ఎట్లా అన్నయ్య? డాక్టర్ అంటే మాటలా అన్నాడు మా చిన్న బాబయ్య. ఆ విధంగా 2 పెళ్లి ప్రయత్నాలు వెలిసి కొట్టిన తర్వాత మరికొన్ని పెళ్లి ప్రయత్నాలు కూడా జరిగాయి. అవి ఎలా జరిగాయో వాటి వైనం తర్వాత చెప్తాను. నమస్కారం.